సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబు చేసుకోకురి. నాకు పెళ్లి అయింది. భార్య ఉంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. భార్యతో సెక్స్లో పాల్గొనాలంటే 2 రోజులైనా 3 రోజులైనా ముదురాదు. నాకు ఒక ప్రియురాలు ఉంది. ఆమెతో అయితే రోజుకి 2 నుంచి 3 వరకు సార్లు సెక్స్లో పాల్గొంటాను. ప్రియురాలు దగ్గర ఎనర్జీ ఎక్కడనుంచి వస్తుంది? ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. కాని మనస్సుకి లైంగికపరమైన ప్రేరణ కావాలి. ఆ ప్రేరణకి రెండవవాళ్ల సహకారం కావాలి. అలాగే రెండవవాళ్ల ఆసక్తి ఉండాలి. కొందరి దాంపత్య సంబంధాలు యాంత్రికంగా మారిపోతాయి. దాంపత్య సంబంధాలు యాంత్రికంగా మారిపోయినప్పుడు భార్యాభర్తల మధ్య ఆసక్తి ఉండదు, ప్రేరణుండదు. అదే మనస్సు పడ్డవాళ్లతో అయినట్లయితే ప్రేరణ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. దాంతో లోపలున్న ఎనర్జీ బయటకు వస్తుంది. ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. కావాల్సిందల్లా ఇద్దరి మధ్య చక్కని ఆకర్షణ కావాలి, ప్రేరణ కావాలి. అందుకని దాంపత్య సంబంధాలలో మొనాటినీ చోటు చేసుకోకుండా నిత్యనూతనంగా ఉండేటట్లు చేసుకోవాలి. దానికి తగిన ప్లానింగ్ మొదటి నుండి ఉండాలి. ఇలాంటి దంపతులు 60 వచ్చినా 20లో లాగానే జీవితాన్ని మధురాతిమధురంగా ఎంజాయ్ చేస్తారు, అనుభవిస్తారు. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.